లక్షలు కాదు 20 కోట్లు ఇచ్చిన అమ్మాయిని తీసుకురాలి, అది తెలుసు మనకి. కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి నష్టపరిహారం. కొంతన్నా ఆ కుటుంబాన్ని ఏమీ లేని నిరాశ్రయులైన రెక్కలు ముక్కలు చేసుకునే కూలి చేసుకునే ఒక మాదిగా దళిత కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ పిల్లగాడికి ఒక కుటుంబంలో ఒక చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగం అన్న ఇవ్వమని మనం డిమాండ్ పెట్టినాం. ఆ జాన్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మర్డర్ కేసు నమోదు చేయం. అది ఒక్కటే కాదు, ఇంకా అనేక శిక్షలు అమలు చేయాలని మనం పోరాటం చేస్తున్నాం. దానితో పాటుగా ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు నిర్లక్ష్యంతో మీరు ఈ కుటుంబాన్ని సందర్శించలేకపోయారు, పరామర్శించలేకపోయారు కాబట్టి క్షమాపణ చెప్పి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి మీరు ఈ కుటుంబానికి వచ్చి పరామర్శించి పోవాలని మనం డిమాండ్ చేసింది. మరి ఈ డిమాండ్లన్నీ సాధించాలంటే ఇది అంత తేలిక అవుతుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను మాట. ఏం చేస్తే ఇది పరిష్కారం అయింది? ఇంకా ముగ్గురు ఏదో ఊళ్ళనే తిరుగుతారు. హత్యలో సంబంధం ఉండి ఇది పక్క హత్యమ్మ, అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారు కాబట్టి ఇది హత్య. వాళ్ళు చంపారు, చంపిన వాళ్ళలో ముగ్గురు నలుగురు ఊళ్ళో తిరుగుతున్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. కుటుంబం మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సాగుకి మర్డర్ కేసు హత్య కేసు నమోదు చేసి 7 ఏళ్ల దాకా వాళ్ళని బయటికి రానియకుండా లోపల దోసిపారేయాలని, జైలు పాలేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటున్నాం, ఎమ్మెల్యే ఎంపీ రావాలంటున్నాం. మరి ఈ డిమాండ్లన్నీ సాధించాలంటే మనము అతి భయంకరమైన పోరాటం చేయాలి. ఇది మన కుటుంబానికే జరిగిన హత్య కాదు, మన కుటుంబానికి జరిగిన అన్యాయం కాదు. యావత్ తెలంగాణలో మాదిగ జాతికి, దళిత జాతికి, పీడిత వర్గాలకి, అణిచివేయబడ్డ అణగారిన కులాల అందరి కుటుంబంలో జరిగిన అన్యాయం ఇది. మన ఒక్క కుటుంబానికి కాదు, మనందరికీ జరిగిన అన్యాయం. ఆ మల్లీశ్వరి మనందరి బిడ్డ కాబట్టి ఇది అందరం పోరాటం సాధించాల్సినటువంటి పని. మామూలు పోరాటం కాదు. మొత్తం అరెస్ట్ చేసుకుంటే చేస్తాడు. ఎవరు అన్యాయం పెడితే వాడు పోరాటం చేస్తే మన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎంతమంది అరెస్ట్ చేస్తారు? 1000 మందిని చేస్తావా? 2000 మందిన? 10,000 మందిని పట్టుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెడతా. ఎంతమంది చేస్తాడో చేయమనండి. రోడ్డు మీద కూర్చున్నాం, కలెక్టరేట్ ముట్టడి చేద్దాం, నల్గొండ జిల్లాని దిగ్బంధం చేద్దాం, అవసరమైతే జిల్లా బంధు పిలిపిద్దాం. మేము కోరుతున్న డిమాండ్లన్నీ పరిష్కారం కావాలి. మేము కోరుతున్నా, మనం కోరుతున్నా ఈ డిమాండ్స్ అన్ని పరిష్కారం కావడానికి అనేక రూపాల్లో పోరాటాన్ని తయారు చేయండి. దీనికి ఒక కమిటీ వేసుకుందాం. ఏం కమిటీ? మల్లీశ్వరి ఆత్మహత్యకు సంబంధించిన ఆ సాగుకు కారకులైన వాళ్ళని అరెస్ట్ చేయడానికి, ఈ కుటుంబానికి కావలసిన నష్టపరిహారానికి, వీటి మీద ఒక పోరాట కమిటీని వేద్దాం. ఆ కమిటీలో ఈ గ్రామస్తులు, సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు అందరినీ ఆ కమిటీలో ఇన్వాల్వ్ చేద్దాం. ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీలో సభ్యులందరినీ పెట్టి, ఈ ఊరు వాళ్ళందరినీ, ఈ గ్రామస్తులందరినీ ఆ కమిటీలో పెట్టి పోరాటానికి పిలుపునిద్దాం. ఒకరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేద్దాం, ఒకరోజు ఈ రోడ్డు దిగ్బంధనం చేద్దాం, మరొక రోజు మరొక రూపకాల కార్యక్రమాన్ని, మరొక పోరాట రూపాన్ని ఇద్దాం, ఒకరోజు జిల్లా కలెక్టరేట్ ని ముట్టడిద్దాం. ఇది మొత్తం కొద్ది రోజుల టైం పెట్టుకొని ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క డిమాండ్ ని సాధించుకుంటా ఈ మొత్తం కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎక్కడ మరొకడు చేయకుండా, ఇంకొకడు ఎవడు చేయకుండా అంత భారీ ఎత్తున వాడిని శిక్షిస్తే, అంత భారీ ఎత్తున ఆ కుటుంబాన్ని, వాడి బంధువులని, ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ హత్యకి కారణమైన ప్రతి ఒక్కరిని సంకలన చేతులు పెట్టి ఈడ్చకపోయి పోలీస్ స్టేషన్లలో పడేది, 7 ఏళ్ల దాకా బయట రానియకుండా శిక్షలు పడేంత వరకు మనం పోరాడకపోతే, నేనంటున్నా పోరాడని వాడు కూడా మనం కూడా నిందితులమే, బాధితులం కాదు. నా దృష్టిలో అది పోరాడాల్సిందే. రేపు నీ కుటుంబంలో జరిగింది, రేపు నా కుటుంబంలో జరిగింది, రేపు ఇంకోటి కుటుంబంలో జరిగితే ప్రేక్షకులాగా ఇంతే చూద్దామా? సిగ్గు, శరం, రోషం, ఆత్మగౌరవం ఉన్నవాడు ఎవడైనా ఉంటే ఈ పోరాటంలో భాగస్వాములు అవుతాం. 7 ఏళ్ల దాకా వాడిని జైల్లో పడేసి, ఆ 7 ఏళ్ళు శిక్షించేటట్టు చేసి, వాడి మీద మర్డర్ కేసు నమోదు చేసి, వాడి జీవితాన్ని కూడా నాశనం చేయాలని కోరుతున్నాం. లేదంటే రేపు అమ్మాయి వచ్చి మనం చేస్తాం, వాడి బజార్లో రేపు చంపినోడు మన
నాకు తెలుసు. మరి దేశంలో పెద్ద పెద్ద వాళ్ళంతా ఎట్లా అడిగారు? అనేక సంఘటనలు జరిగినాయి కదా, ఎన్నో రేపులు జరిగినాయి, రేపు చేసి చంపిర్రు. అంతకన్నా పెద్దది కదా ఇది. సామాజిక అణిచివేతకు గురైన ఒక అంటరాని మాదిగా దళిత స్త్రీ ఈ మాయ మాటలకు లొంగి ఒక రెడ్డి కూడా మాదిగోలు జీతం చేసి నెల జీతం చేసి డబ్బులు ఇచ్చారు. వాడికి సిగ్గున్నదా రూపాయి అమ్మాయి దగ్గర తీసుకోవడానికి? వాడికి శరం ఉన్నదా? వాడికి మనిషి పుట్టేనా? వాడికి రక్తం ఉందా? వాడి కుటుంబానికి సిగ్గు శరం ఉందా? ఈ అమ్మాయి నెల జీతం తీసుకోవడానికి? నెల జీతం తీసుకుంటే అమ్మాయిని వాడుకుంటే పెళ్లి పేరు మీద ఈ పేదలు పోయి అడిగితే అవమానించి అనేక రకాలుగా అవమానించి చివరికి చంపిదాకా వదిలిపెట్టకుండా అవమానించి ఆత్మహత్య చేసుకునేటట్టుగా ప్రేరేపించారు. అమ్మాయి ఎట్లా ఆత్మహత్య చేసుకుంటది? దేశానికి రేపు భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఒక పెద్ద సంపద ఒక నర్స, ఆమె ఒక మదర్ తెరిసా లాంటి గొప్ప నర్స ఏది దేశానికి. అలాంటి అమ్మాయిని పోగొట్టుకున్నాం కదా మా జాతిలో, మా అణగారిన వర్గాల్లో వచ్చిన ఒక నర్సు, ఒక సిస్టర్, ఒక ఆరోగ్య కార్యకర్త, ఒక సిస్టర్ వచ్చి సమాజాన్ని ఆదుకోవాల్సిన భవిష్యత్తు ఉన్నటువంటి ఒక అమ్మాయి రాలిపోయింది.